ప్రచారంలో వైసీపీ దూకుడు పెంచింది. విశాఖ జిల్లా భీముల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పద్మనాభ, ఆనందపురం, మజ్జిపేట, మజ్జివలస, సింగనబొండ, బోణి, సెర్లపాలెం, పేకేరులో పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. మరోసారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగన్ను సీఎం చేయాలని కోరారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు, ముఖ్యంగా మహిళలు యువత కూడా మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని మళ్ళీ ప్రజలు చాలా బలంగా ఉన్నారు. కారణం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో మరి ఆయన ప్రతి ఇంటికి కూడా మంచి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊళ్ళో ఓని గ్రామంలో మనం ఉన్నప్పుడు ఈ ఊళ్ళో కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కూడా డిఎండి. కానీ జగన్ గారు గొప్పతనం ఏంటంటే ఈ ఊళ్ళో కూడా 90% మందికి పథకాలు, అంటే తెలుగుదేశంలో కూడా సగం మందికి పథకాలు ఇచ్చారు. వాళ్ళ సర్పంచ్ అభ్యర్థి కూడా మా మీద పోటీ చేసి ఓడిపోయినానికి కూడా పథకాలు వచ్చింది. అది జగన్ గారు గొప్పతనం. సో దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు చెప్తారు జగన్ గారు, సార్ సీఎం గారు, ఏమని కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ అసలు చూడడం. దానికి ఉదాహరణ ఈ గ్రామం. కాబట్టి ఇలా ప్రతి గ్రామంలో కూడా అందరికీ మంచి చేశారు ఆయన 5 సంవత్సరాలు. అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఏనా రైతులు భూ సమస్య ఉంది. మరి వీళ్ళకి ఇంతవరకు ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏమి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ, ఎలాంటి లబ్ధి చేకూరదు వాళ్ళకి. మరి వాళ్ళకి మొట్టమొదటిసారిగా రైతు భరోసా కూడా అందజేశారు 4 సంవత్సరాలు. తప్పనిసరిగా ఆర్టీసీ బస్సు కూడా అడిగి చేపిస్తాం తప్పనిసరిగా. అలాగే సర్వే కూడా మరి చేయలేదు, సర్వే కూడా చేపించాం. పట్టాలు ఇచ్చే టైంకి ఎలక్షన్ కూడా వచ్చింది. అలా కళ్యాణ మండపం కూడా, ఎస్సీ కాలనీ కళ్యాణ మండపం కూడా మరి ఎలక్షన్ అవగానే చేపిస్తాం. రాణిపేట కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా వీళ్ళకి 90% పనులన్నీ అయిపోయినాయి. మిగిలిన పనులు కూడా రేపు ఎలక్షన్ అవ్వగానే, ఎమ్మెల్యే అవ్వగానే చేసి వీళ్ళందరూ రుణం తీసుకున్నా తెలియజేసుకుంటూ, మీ ద్వారా భీముల నియోజకవర్గ ప్రజలకి మరి గతంలో విజ్ఞప్తి చేస్తారు. 2 సార్లు అవకాశం ఇచ్చారు. మళ్ళీ రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో మీ అందరి యొక్క అమూల్యమైనటువంటి ఓట్లు, 2 ఓట్లు వస్తాయి. ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి, సీరియల్ నెంబర్ 4 మీద నాకు ఎమ్మెల్యేగా, ఎంపీ గారికి 1 మీద వేసి ఆశీర్వదించాలి భీముల నియోజకవర్గ ప్రజలు.